హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే పాస్ట్‌లో సాయి యోన్ మిస్టర్ కాంగ్‌తో చెప్తాడు కదా! ప్రెసిడెంట్ ఆఫీస్‌లో న్యూగా ఇంటర్‌ప్రిటర్స్‌ని హైర్ చేసుకున్నారు కాబట్టి, ఎస్పెషల్లీ అందులో హుయిజు కూడా ఉంది కాబట్టి ఒకరోజు ఔటింగ్ ప్లాన్ చేద్దాం అన్నట్టుగా, ఔటింగ్ వాళ్ళు ఆ రోజే ప్లాన్ చేసుకుంటారు. ఒక ప్లేస్‌కి వెళ్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్లి కొన్ని గేమ్స్ ఆడుకొని హ్యాపీగా ఫోటోస్ తీసి అఫీషియల్‌గా పెడదాం అన్నట్టు ప్లాన్ చేస్తారు. సో, అందరూ రెడీ అయిపోయి వచ్చేస్తారు. మన హుయిజు కూడా బ్యాక్ ప్యాక్ చేసుకొని వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మినీ బస్ ఉంటుంది. అందులో లంచ్ బాక్సెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. వీళ్ళు రాగానే "మీరేనా స్పోక్స్ పర్సన్ టీమ్ అంటే మిస్టర్ కాంగ్ అవునని చెప్తాడు. మీకోసం లంచ్ బాక్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. వచ్చి తీసుకోండి అని చెప్పేసి ఆ లంచ్ బాక్సెస్ అన్నీ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. ఆ లంచ్ బాక్సెస్‌లో ఎలా ఉంటుందంటే అన్నీ లవ్ సింబల్‌లో ఉంటాయన్నమాట. వాళ్ళకేం అర్థం కాదు. వాళ్ళేమనుకుంటారంటే సాయియోన్ ఎంత మంచివారో, మనందరికీ ఎంత ప్రేమను చూపిస్తున్నారో అన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ సాయియోన్ ఇదంతా మన హుయిజు కోసమే చేస్తూ ఉంటాడు. సరే అని అందరూ ఇక బస్సెక్కుతూ ఉంటారు. మన హుయిజు వెళ్ళిపోయి తన సీట్‌లో తను కూర్చుంటుందనమాట. హుయిజు పక్కన తన టీమ్‌లోనే ఇంటర్‌ప్రిటర్ ఇంకొక అబ్బాయి కూడా హైర్ అవుతాడు. సో, అతను వెళ్లి హుయిజు పక్కన కూర్చుంటాడనమాట. కూర్చోగానే మీకు కూడా డ్రింక్ కావాలని చెప్పేసి హుయిజుకి కూడా ఒక డ్రింక్ ఇస్తాడు. ఇంతలో సాయన్ అక్కడికొచ్చేసి అతన్ని కోపంగా అలానే చూస్తూ ఉంటాడు. అతనికేం అర్థం కాదు ఏమైందని చెప్పేసి. "నేనిక్కడ కూర్చోవాలనుకుంటున్నాను. వెళ్లి వెనక్కి కూర్చోవచ్చు నువ్వు" అన్నట్టు అంటాడు. ముందు సీట్ కూడా ఖాళీ ఉంది కదా! అక్కడ కూర్చోవచ్చు కదా! అంటే, "అక్కడ నా లగేజ్ పెట్టుకోవాలి. నాకు ఈ సీటే కావాలి" అన్నట్టు అంటాడు. అతనిక సైలెంట్‌గా వెళ్ళిపోతాడనమాట. బ్యాక్ సీట్‌లో వెళ్లి కూర్చుంటాడు. మన సాయియోనిక హుయిజు పక్కనే వచ్చి కూర్చుంటాడు. అబ్బాయి ఏదైతే డ్రింక్ మన హుయిజుకిచ్చాడో, ఆ డ్రింక్ వెనక్కి ఇసిరేసి, మన సాయియోన్ మార్నింగ్ ఇలాంటి డ్రింక్స్ తాగడం మంచిది కాదు. ఫ్రూట్ జ్యూస్ తాగాలి అని చెప్పేసి ఫ్రూట్ జ్యూస్ ఇస్తాడు. హుయిషి ఏమో మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క సాంగ్యూ ఇంకా యూరి ఇద్దరు కలిసి సాంగ్యూ చిన్నప్పుడు ఒక ఆర్ఫనేజ్‌లో పెరుగుతాడు కదా! సో, ఆర్ఫనేజ్‌లో ఇంకా చాలా మంది కిడ్స్ ఉంటారు. ఎప్పుడు సాంగ్యూ అక్కడికెళ్ళి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి కావాల్సినన్ని కొనిస్తూ ఉంటాడు. ఈసారి తనతో పాటు యూరిని కూడా అక్కడికి తీసుకువెళ్తారు. సో, యూరి వచ్చేసి న్యూస్ యాంకర్ కాబట్టి అక్కడ పిల్లలందరూ సిగ్నేచర్ అడుగుతూ ఉంటారు టీవీలో కనిపిస్తుందని. అందులో ఒక అమ్మాయి ఒక ఆల్బమ్ తీసుకొస్తుందనమాట. మీరు సాంఘిక్ గర్ల్ ఫ్రెండా అంటే, లేదు లేదు కాదు అన్నట్టు మన యూరి చెప్తుంది. మీరు కొన్ని ఫోటోస్ చూస్తారా? ఆ ఫోటోస్ చూస్తే ఎప్పుడు సాంఘ్యుని ప్రేమిద్దామని మీరు అనుకోరు అన్నట్టు ఒక ఆల్బమ్ చూపిస్తుంది. అందులో సాంఘ్యు చాలా ఫోటోస్ ఉంటాయన్నమాట. సాంఘ్యు పిల్లలతో చేసిన తుంటరి పనులు అవన్నీ ఫోటోస్ తీసి క్లిక్ చేసి ఆల్బమ్‌లో పెట్టుంటారు. అవి చూసి యూరి చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో సాంఘ్యు బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయింది అందరూ రండి అని చెప్పేసి అరుస్తూ ఉంటే యూరి అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంటే ఏంటబ్బా! అని వెళ్లి చూస్తే అక్కడ ఆల్బమ్ చూస్తాడు. అది లాక్కొని వెళ్ళిపోతాడనమాట. ఇది నువ్వు చూడకూడదు ఆపేసేయ్ అన్నట్టుగా. అప్పుడే ఆల్బమ్‌లో నుండి ఒక గ్రూప్ ఫోటో ఒకటి కింద పడుతుంది. ఆ ఫోటో ఏంటంటే సాంఘ్య చిన్నప్పుడు ఆర్ఫనేజ్‌లోనే ఉండేవాడు కదా! ఆ టైంలో ఆర్ఫనేజ్‌లో ఎవరెవరైతే ఉండేవాళ్ళో ఆ పిల్లలు గ్రూప్ ఫోటోనే అది. వెంటనే సాంగ్యు ఇంకా యూరి ఆర్ఫనేజ్ రన్ చేసి ఆమె దగ్గరికి వెళ్తారు. మీకన్నా ముందు ఇంకొక లేడీ రన్ చేసేది. అప్పుడే మేమందరం ఉండేవాళ్ళం కిడ్స్‌గా. ఈ ఫోటోలో ముగ్గురు కిడ్స్ మిస్ అయ్యారు. వాళ్ళ గురించి ఆచూకీ కూడా లేదు. మీకు దీని గురించి ఏమైనా తెలుసా అన్నట్టు క్వెషన్ చేస్తే ఆమె ఇలా చెప్తుంది. యాక్చువల్లీ ముగ్గురు కాదు, నలుగురు మిస్ అయ్యారు. ఇక్కడ ఉన్నాడు కదా ట్విన్ బ్రదర్. ఇద్దరు ట్విన్స్ ఉన్నారు ఈ గ్రూప్ ఫోటోలో. అందులో ఒక ట్విన్ బ్రదర్ మిస్ అయ్యాడన్నట్టు ఇంకొకటిని కూడా చూయిస్తుందామె. అప్పుడే సాంగ్యుకి అర్థమవుతుంది. ఏంటైతే నేను అనుకున్న ముగ్గురు కాదు, నలుగురు మిస్ అయ్యారా అన్నట్టుగా. అప్పుడు సాంఘి ఏమనుకుంటాడంటే, అంటే ఈ ఫోర్త్ పర్సన్‌ని కనుక మనం సెర్చ్ చేయగలిగితే అసలేం జరిగిందో, ఏమైనా రహస్యాలేమన్నా బయటపడే ఛాన్స్ ఉంది. ఇతని కోసం సెర్చ్ చేయాలి అన్నట్టు యూరి, సాంఘి అనుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో మనకి ఆ కిడ్నాపర్‌ని చూస్తారు. ఎవరైతే మన హీరోయిన్ హుయిజుని ఒకరోజు కార్‌లో కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు కదా! బాంబ్ పేల్చేసంతా ఆ కిడ్నాపర్‌ని చూయిస్తారు. అతను చాలా వియర్డ్‌గా ఉంటాడనమాట చూడ్డానికి కూడా. అతనేదో వర్క్ చేసుకుంటూ ఉంటే, అప్పుడే అతని ఫోన్‌కొక మెసేజొస్తుంది. మెసేజ్ ఏంటా అని చెప్పి చూస్తాడు. ఎవరో అతనికొక మెసేజ్ పెడతాడు. మాస్టర్ అని చెప్పేసి ఉంటుంది నేమ్. సో, ఏం మెసేజ్ చేస్తాడంటే, "ఈరోజు నువ్వేదైతే చేయాలనుకున్నావో, ఆ ప్లాన్‌ని డ్రాప్ చేయి. నేను ఇంకో ప్లాన్ ఆలోచించాను. నువ్వింకేం చేయకు" అన్నట్టు మెసేజ్ చేస్తాడు. బస్‌లో వెళ్తున్న మన సాయియోన్ ఇంకా హుయిజు వెళ్తూ ఉంటారు కదా! హుయిజు నిద్రపోతూ పాపం సాయియోన్ షోల్డర్ మీద పెట్టేస్తుందనమాట హెడ్. అలాగే నిద్రపోతూ ఉంటుంది. సాయినేమో ఎవరన్నా చూస్తారేమో అని భయపడుతూ ఉంటాడు. అక్కడ ఎండ పడుతూ ఉందని చెప్పేసి విండో క్లోజ్ చేయడానికి, అక్కడ కర్టెన్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటే, మళ్ళీ పూజ ఏమైనా నిద్రలేస్తుందేమో అనుకోని ఇక సైలెంట్ అయిపోతాడు. చెయ్యి అడ్డం పెడతాడనమాట తన ఫేస్ మీద లైటింగ్ పడకుండా. పూజిని అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే పక్క సీట్‌లో మిస్టర్ కాంగ్ నిద్రపోతూ ఉన్నప్పుడు తనకి కాలొస్తుంది. ఆ సౌండ్ వినగానే సాయూన్ భయపడిపోయి వెంటనే హుయిజుని తోసేస్తాడు. ఎవరన్నా చూస్తే బాగోదు అన్నట్టుగా.
మిస్టర్ కాంగ్ వాళ్ళ వైఫ్ వీడియో కాల్ చేస్తారు. కాల్ చేయగానే మిస్టర్ కాంగ్ లిఫ్ట్ చేసి ఐ లవ్ యూ అని చెప్పేసి కొరియన్ హార్ట్ చూయిస్తూ ఇలా డాన్స్ ఏస్తూ చూయిస్తూ ఉంటారనమాట. అదంతా సాయోన్ చూస్తూ ఉంటాడు పక్కన. కాల్ కట్ చేయగానే సాయోన్, ఇందాకేదో కొరియన్ హార్ట్ ఏదో చేస్తూ చూయించావు కదా! అదెలా చేయాలి అన్నట్టు మిస్టర్ కాంగ్‌ని అడుగుతాడు. మిస్టర్ కాంగ్ నవ్వుతూ, ఏంటలా అంటారు? వైఫ్‌కి అప్పుడే కదా నార్మల్‌గా హార్ట్ చూయించడం కన్నా, మనం యాక్షన్ చేస్తూ చూయిస్తే వాళ్ళింకా హ్యాపీగా ఫీలవుతారు. మన రియల్ ఫీలింగ్ ఏంటో వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా! వాళ్ళని మనం ఎంత బాగా ఇష్టపడుతున్నామో అప్పుడే కదా అర్థమవుతుంది. ఇలా చేయాలి, ఇలా చూయించాలని చెప్పి చూయిస్తూ ఉంటాడు. అయినా మీకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది కదా! ఇలాంటివి చేసే ఉంటారు కదా! కామెడీ చేయకండి అన్నట్టు మిస్టర్ కాంగ్ అంటాడు. మన సాయి ఇక సైలెంట్ అయిపోతాడు. టీమ్ అంతా వాళ్ళ ఔటింగ్ ప్లేస్‌కి రీచ్ అవుతారు. రీచ్ అవ్వగానే అందరూ ఇక్కడ డ్రెసప్ చేసుకొని యాక్టివిటీ 1 స్టార్ట్ చేద్దాం అన్నట్టు మిస్టర్ కాంగ్ మైక్ తీసుకొని ఫస్ట్ ఏ గేమ్ ఆడదాము అన్నట్టు అనౌన్స్ చేస్తూ ఉంటారు. స్కిప్పింగ్ ఆడాలి. ఇద్దరిద్దరు టీమ్స్‌గా ఉండాలి. ఇంటర్‌ప్రెటర్స్ ఒక టీమ్‌గా ఉంటే ఇద్దరిద్దరు పెయిరప్ అయితే నార్మల్‌గా మన టీమ్ ఇద్దరిద్దరుగా పేరప్ అవ్వాలి అన్నట్టు చెప్తే సాయిని వెంటనే అదేంటి ఇంటర్‌ప్రెటరే పేరప్ అయితే వాళ్ళ టీమ్ ఎలాగో క్లోజ్‌గా ఉంటారు. అలా కాదు మన టీమ్ ఒకరు, ఇంటర్‌ప్రెటర్ టీమ్ ఒకరు పేరప్ అవుదాం అన్నట్టు చెప్తాడు. ఎందుకంటే తను హుయిషుతో పేరప్ అవ్వడానికి. సో, మాట చెప్పగానే మిస్టర్ కాంగ్ ఓకే అంటాడు. ఎంతైనా స్పోక్స్ పర్సన్ కాబట్టి. ఓకే అనగానే సాయన్ వెంటనే నేను హుయిషు టీమ్ వింటాను అని చెప్పేసి తను చేపట్టుకుంటాడు వెళ్లి. అలాగే సాయన్ ఏం చెప్తాడంటే విన్ అయిన టీమ్‌కి వాళ్ళేమనుకున్నా ఏదడిగితే అది ఇచ్చేయాలి అన్నట్టు చెప్తాడు మిస్టర్ కాంగ్. సరే ఓకే అన్నట్టు అంటాడు. ఫస్ట్ గేమ్ వచ్చేసి స్కిప్పింగ్ అనమాట. ఫస్ట్ మన డోజే ఇంకా తనతో టీమప్ అయిన వేరే అమ్మాయి వాళ్ళిద్దరూ ఒక పెయిర్‌గా ఉంటారు కాబట్టి, డోజే వాళ్ళ టీమ్ ఆడతారు. వాళ్ళిద్దరూ బాగా ఆడతారు. బట్ అనుకోకుండా మధ్యలో ఓడిపోతారనమాట. ఆడలేకపోతారు. నెక్స్ట్ వచ్చేసి మన సాయోన్ ఇంకా హుయిజుని ఆడమని చెప్తారు. ఫస్ట్ వచ్చేసి సాయోన్ ఏం చెప్తాడంటే హుయిజుతో, "నాకు గేమ్ బాగా అర్థమైంది. ఫస్ట్ నేను వెళ్తాను. నా తర్వాత నువ్వు నన్ను కంటిన్యూ అయిపోయి నాతో పాటు స్కిప్ చెయి" అన్నట్టు చెప్తాడు. పూజ ఇక సరే అని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది. సాయి అనిక ఎలా అయినా ఫస్ట్ వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉంటాడనమాట. ఫోర్స్‌తో ఆ స్పీడ్‌తో తన స్పీడ్ కూడా మ్యాచ్ అయినట్టు కరెక్ట్‌గా ఆడాలని చెప్పేసి వెళ్తాడు. బట్ అనుకోకుండా ఫెయిల్ అవుతాడు. ఓడిపోతాడు. సాయి అనిక లేదు లేదు నాకు ఇంకొక ఛాన్స్ కావాలి అన్నట్టు అడుగుతాడు. స్పోక్స్ పర్సన్ కాబట్టి మిస్టర్ కాంగ్ సరే ఇదే ఫైనల్ ఛాన్స్ అన్నట్టు అంటాడు. ఈసారి మన హుజు ఏం చేస్తుందంటే ఈసారి మీరు వెళ్ళొద్దు. నేను వెళ్తాను ఫస్ట్ నన్ను మీరు ఫాలో అవ్వండి అన్నట్టు చెప్తుంది. టైప్ చేసి ఫోన్‌లో. చెప్పినట్టుగానే ఫస్ట్ హుయిషు వెళ్తుందనమాట. హుయిషు వచ్చేసి చెప్తుంది కరెక్ట్‌గా ఏ టైంలో రావాలన్నట్టు. అప్పుడే సాయన్ కూడా వస్తాడు. ఇక ఇద్దరు కలిసి స్కిప్పింగ్ ఆడతారు. హుయిషు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఆ ఫస్ట్ రౌండ్‌లో ఆ ఫస్ట్ యాక్టివిటీలో వాళ్ళ టీమ్ కూడా విన్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ ఏంటంటే ఫైనల్లీ 2 పెయిర్స్ మిగులుతాయి సెకండ్ రౌండ్‌కి. అందులో సాయోన్ ఇంకా హుయిజు కూడా ఉంటారు. సో, ఇద్దరివి ఒక్కొక్క లెగ్ కట్టేస్తారనమాట. కట్టేసిన తర్వాత జంప్ చేసుకుంటూ ఆ ఫైనల్ లైన్ వరకు వెళ్ళాలి. ఏ టీమ్ అయితే వెళ్తారో, ఏ పెయిర్ అయితే వెళ్తారో వాళ్ళే విన్. సో, సాయోన్ ఇంకా హుయిజు కష్టపడి ట్రై చేసి జంప్ చేసుకుంటూ ఫైనల్లీ వాళ్ళే విన్ అవుతారు. విన్నారని చెప్పేసి ఆ సంతోషంలో సాయి అని అంటే చుట్టుపక్కల జనాలున్నారని కూడా చూసుకోకుండా వెంటనే మన హుయిజుని ఎత్తేసి తిప్పేస్తాడనమాట సంతోషంగా. అక్కడ ఉండే వాళ్ళందరూ షాక్ అవుతారు. అదేంటి ఈయన అలా తిప్పేస్తున్నాడని చెప్పేసి. హుయిజు వెంటనే ఆపండి అని చెప్పి సైగలు చేస్తూ ఉంటుంది. మనం పబ్లిక్‌లో ఉన్నామని చెప్పి. సాయోన్ అంటే టీమ్ విన్ అయింది కదా! అందుకే అలా సంతోషంలో ఏదో చేశాను అన్నట్టు కవర్ చేస్తాడు. ఫైనల్లీ వాళ్ళ టీమే విన్ అయింది కాబట్టి సాయిన్ ఏమనుకుంటాడంటే హుయిషుతో ఒక ఫోటో దిగాలని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే బస్‌లో వచ్చేప్పుడు మిస్టర్ ఖాన్ తన వాల్ పేపర్‌గా తన వైఫ్ ఫోటో ఒకటి పెడతాడు. వాళ్ళిద్దరు పెయిర్‌గా తీసుకున్న ఫోటో ఒక మంచిది. అలాగే తను కూడా తన వైఫ్‌తో ఒక మంచి ఫోటో దిగి తన ఫోన్‌లో పెట్టుకుందాం అన్నట్టు. అందుకే విన్ అయింది మేము కాబట్టి ఏం అడిగితే అది ఇస్తామన్నారు కాబట్టి మా ఇద్దరిది ఒక ఫోటో తీయాలి అన్నట్టు చెప్తాడు. ఇద్దరు అలా నిలబడుంటే మిస్టర్ కాంగ్ కొంచెం క్లోజ్‌గా నిలబడండి అన్నట్టు క్లోజ్‌గా నిలబడమని చెప్తాడు. అలాగే సాయినొచ్చేసి లవ్ సింబల్ చూయిస్తాడనమాట. మన హుయిషు అది అబ్జర్వ్ చేసి తను కూడా లవ్ సింబల్‌లా పెడతారు ఇద్దరు హ్యాండ్స్. అప్పుడు ఫోటో తీస్తాడు. ఆ ఫోటో చాలా బాగొస్తుందనమాట. సాయినైతే ఫైనల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను అనుకుంది జరిగింది కాబట్టి. అక్కడ నుండి నెక్స్ట్ ఏమనుకుంటారంటే ట్రెక్కింగ్‌కి వెళ్దామని చెప్పేసి అనుకుంటారు. అక్కడ ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది. చిన్నగా అందరూ ఆ మౌంటైన్ ఎక్కుతూ వెళ్తూ ఉంటారు. సాయన్, హుజు మాత్రం ముందు వెళ్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ నీరస పడిపోయి పాపం చిన్నగా వెళ్తూ ఉంటారు. సాయన్, హుజు వెళ్తూ ఉన్నప్పుడు హుజు చిన్నగా నడుస్తూ ఉంటే సాయన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే పైకి వెళ్ళే కొద్దీ చలి ఎక్కువగా ఉంటుంది. నీ దగ్గర జాకెట్ లేదు కదా! అని చెప్పేసి సాయన్ తన జాకెట్ ఒకటి హుజుకిస్తాడు. నడుము దగ్గర కట్టేస్తాడు. పైకెళ్ళి నాకు వేసుకో అన్నట్టుగా. ఫైనల్లీ పైకెళ్ళిన తర్వాత అక్కడొక సూపర్ వ్యూ ఉంటుందనమాట. వీళ్ళిద్దరు వెళ్ళగానే కాసేపటికి వాళ్ళ టీమ్ అంతా వస్తారు. అందరూ వచ్చేసి చాలా బావుంది ఇక్కడ ఫోటోస్ దిగాలని చెప్పేసి గ్రూప్ ఫోటోస్ దిగుతూ ఉంటారు.
అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉండి, మన సాయిని చూసి మీరు స్పోక్స్ పర్సన్ కదా! మాకు కూడా కొన్ని ఫోటోస్ ఇవ్వండి అన్నట్టుగా, వాళ్ళందరూ ఒక్కసారిగా సాయిన్ దగ్గరికి వెళ్లి ఫోటోస్ దిగాలని చెప్పేసి, ఆత్రంలో అందరిని వాళ్ళ టీమ్ అందరిని వెనక్కి నెట్టేస్తూ ఉంటారనమాట. ఆ వెనకున్న హుజు పాపం వెనక్కి వెళ్తూ అక్కడ పైన చిన్న టేబుల్‌లా ఉంటే దాని మీదకెక్కేస్తుంది. అలా అందరూ తోసేస్తూ ఉండేసరికి ఎవరో సడెన్‌గా చేత్తో తన్ని వెనక్కి నెట్టేస్తారు. వాళ్ళు మౌంటైన్ మీద ఉన్నారు కాబట్టి తను వెనక పడిపోతుందనమాట. కింద పడిపోతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సాయోనైతే ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. వెంటనే ఇక సెర్చింగ్ టీమ్‌ని పిలిపిస్తారు. డ్రోన్స్ పెట్టేసి అంతా సెర్చ్ చేస్తూ ఉంటారు. సాయోన్ నా జాకెట్ తన దగ్గరుంది కన్ఫర్మ్‌గా డాగ్స్ స్మెల్ చేయగలవు. అన్ని ఏరియాస్‌లో సెర్చ్ చేయండి అన్నట్టు సాయోన్ చెప్తూ ఉంటాడు. అలాగే సాయన్ కూడా తన సహాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలా అయినా సరే హుయిజుని పట్టుకోవాలని చెప్పేసి. హుయిజు అక్కడ ఒక చెట్టు మీద పడి కింద పడుతుందనమాట. అందుకే తనకి కొంచెం గాయాలైపోయి చనిపోకుండా అలానే ఉంటుంది. సో, కాసేపయిన తర్వాత తను స్పృహలోకొస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే అక్కడంతా డార్క్‌గా ఉంటుంది. తనకేం అర్థం కాదు. ఎక్కడుందో కూడా తనకేం అర్థం కాదు. వెంటనే పక్కనే ఉన్న తన ఫోన్‌ని చూస్తే ఆ స్క్రీన్ అంతా పగిలిపోయి ఫోన్ ఆఫ్ అయిపోతుంది. తనిక తన ఫోన్‌తో ఏం చేయలేకపోతుంది. తన దగ్గర తనతో పాటు ఆ కిడ్నాపర్ ఫోన్ కూడా తెచ్చుకుంటుందనమాట. బట్ ఆ ఫోన్ నుండి చేద్దామంటే ఆ ఫోన్ నుండి సాయోన్‌కి తప్ప ఎవరికీ కాల్ ఎళ్ళదు. ఒకవేళ నేను గనుక ఇప్పుడు సాయోన్‌కి ఫోన్ చేస్తే నేను దొరికిపోతాను. నేనే ఆ కిడ్నాపర్ అని చెప్పేసి, నేనే హీజు అని చెప్పేసి. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి తను బాధపడుతూ అదే థింక్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కాదు ఫోన్ చేద్దాం ఏదైతే అదయింది అన్నట్టు అక్కడ చాలా చలిగా ఉంటే వెంటనే జాకెట్ వేసుకొని ఫైనల్లీ కాల్ చేస్తుంది. కాల్ కోసం ఒక పక్క మన సాయిని వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. కాల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే కాల్ పిక్ చేసి 406 ఎక్కడున్నావు? హీజు ఎక్కడుంది? హూజు ఎక్కడుంది? నాకేం అర్థం కావట్లేదు. తను మిస్ అయింది. నీకెక్కడుంటే లొకేషన్ వెంటనే నాకు చెప్పు అన్నట్టు చెప్తాడు. హుయిజు తనెక్కడుందో నాకు తెలీదు. తనుండే ప్లేస్ అంతా డార్క్‌గా ఉన్నట్టుంది అన్నట్టు కిడ్నాపర్‌లా మాట్లాడుతూ ఉంటుంది. సాయన్ వెంటనే ఓకే. హుయిజుకి తెలుసో తెలీదో తన బ్యాక్ ఫస్ట్ జిప్‌లో ఒక ఫైర్ వర్క్ ఉంది. అది కనుక తను పేలిస్తే తన లొకేషన్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. తను ఏ డైరెక్షన్‌లో ఉందన్నట్టు. ఇది హుయిజుకి తెలిస్తే బావుండు అన్నట్టు కావాలని తను 406 అంటే హూజీ అని తనకు తెలియనట్టే మాట్లాడుతూ ఉంటాడు. అలాగే టెంపరేచర్ చాలా డ్రాప్ అయింది. తను జాకెట్ వేసుకోవాలి. నా జాకెట్ తనకు ఆల్రెడీ ఇచ్చాను. వేసుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టు ఇండైరెక్ట్‌గా హుయిజుకి చెప్తున్నట్టే చెప్తూ ఉంటాడు. హుయిజు తను చెప్పినట్టుగానే ఆ ఫైర్ వర్క్‌ని పేలుస్తుందనమాట. ఆ లొకేషన్‌ని బట్టి అది అబ్జర్వ్ చేసిన సాయన్ వెంటనే ఆ డైరెక్షన్‌లో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎలా అయినా సరే హుయిజుని సేవ్ చేయాలని చెప్పేసి పాపం సాయన్ చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.